మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. టీవీ ప్రేక్షకులకి నమస్తే. మార్కెట్లో ఒక మందు వచ్చింది. దీనివల్ల అసలు డయాబెటీస్ అనే ఒక సమస్యే ఉండదు. అసలు ఎట్టి పరిస్థితుల్లో డయాబెటీస్కి మీరు ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. అసలు ఇన్సులిన్ తీసుకుంటూ ప్రతిరోజు ఇంజెక్షన్ తీసుకోకుండా మర్చిపోతే ఏమైపోతుందో అని భయపడుతున్న వారందరికీ ఒక చిన్న ట్యాబ్లెట్తోనే మొత్తం పనంతా అయిపోతుంది. ఈ ప్రచారం చాలా ఎక్కువగా నడుస్తుంది. మరి ఇంతకీ ఈ మందు ఎంతవరకు ప్రిస్క్రైబ్ చేయొచ్చు? అసలు ఈ మందు కరెక్టా కాదా? నిజంగా ఒకవేళ ఏదైనా ఇన్సులిన్ని రీప్లేస్ చేసే ట్యాబ్లెట్ వస్తే అది ఏ విధంగా ఉంటుంది? అసలు అది ఇప్పుడు వచ్చింది అవునా కాదా అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ విషయాలన్నీ బాగా తెలుసుకుంటేనే తప్పుడు ప్రచారం అనేది కొంచెం ఆపగలుగుతాం. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక మంచి డాక్టర్తో మాట్లాడాలి అన్న ఒక మంచి ఆలోచనతో ఈరోజు మీ అందరికీ చాలా బాగా తెలిసిన సీనియర్ మోస్ట్ డాక్టర్ ఆయన, మీ అందరికీ బాగా పరిచయం. ఆయనే డాక్టర్ జి కిరణ్ గారు, ఫిజిషియన్, డయాబెటిక్ కన్సల్టెంట్ అండ్ కౌన్సిలర్ కూడా. కాబట్టి ఆయనతోనే మాట్లాడి అసలు ఏంటి, ఇది వాడాలా వాడద్దా, లేకపోతే దొరికితే కొనేసుకొని వేసేసుకుంటారేమో అని భయానికి వెంటనే సార్ని పిలిపించడం జరిగింది. సార్ నమస్తే. నమస్కారం అమ్మా. సో సార్, యాక్చువల్గా ఈ వార్త వినగానే కొంతమంది ఫుల్ ఖుష్ అయిపోయినారు. అసలు వచ్చేసింది, ఇంకా మనకేం ప్రాబ్లం లేదు, మనం ఏది పడితే తినేయచ్చు అని కూడా చాలామంది ఊహించుకొని ఉంటారు. ఎందుకంటే ఇది ఎప్పుడు ఉండే సమస్య, డయాబెటీస్ అనేది దాన్ని కంట్రోల్ చేస్తూ ఉండాలి కాబట్టి. సో యాక్చువల్గా ఏదైతే ఎంఐటి కంపెనీ నుంచి రిలీజ్ అయిన డ్రగ్ ఉందో ఇది ఇన్సులిన్ని రీప్లేస్ చేస్తూ ఇస్తున్నాం అనేసి ప్రచారం జరుగుతుంది. సో ఇజ్ ఇట్ ట్రస్టబుల్? లెట్ మీ బ్రింగ్ ఇట్ టు క్లారిటీ. ఎన్నో రీసెర్చ్లు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉంటాయి ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు. సో డయాబెటీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా సమస్య. భారతదేశంలోనే 11 కోట్ల మందికి షుగర్ ఉందంటే ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎంతమందికి డయాబెటీస్ నెంబర్స్ అనేటివి అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఈ రీసెర్చ్ జరుగుతున్నప్పుడు ఏదైనా కొంచెం బ్రేక్ త్రూస్ జరుగుతూ ఉంటాయి. అరే ఇలా బాగా జరుగుతుంది. ఇప్పుడు ఇన్సులిన్ అనేది ఏంటి? ఇట్స్ ఎ పెప్టైడ్ అనమాట. సో పెప్టైడ్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం మాత్ర రూపంలో కానీ ఒకవేళ పెప్టైడ్ని కానీ ఇవ్వగలిగాం అనుకోండి, ప్రస్తుతపు ఉన్న టెక్నాలజీకి అది జీర్ణించబడుతుంది. సో పెప్టైడ్ ఉండదు ఇంకక్కడ. బట్ ఎస్, ఆల్రెడీ ఒక మెడిసిన్ ఒక టెక్నాలజీతో ఆ పెప్టైడ్ని ఒక ట్రాన్స్పోర్టర్ ద్వారా పేగుల్ని దాటి ఆ బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళటానికి టెక్నాలజీ వచ్చింది. ఆ మెడిసిన్ మనం వాడుతున్నాం. బట్ అగైన్ అది ఇన్సులిన్ రీప్లేస్మెంట్ కాదు. ఇది వాడతారు సార్? మరి చెప్తాను. సో ఇప్పుడు ఇంకొంచెం బెటర్గా ఉంది టెక్నాలజీ కాబట్టి ఒక వేవ్ లాగా పేగుల గోడను దాటించడానికి టెక్నాలజీని కనుక్కున్నాము అని చెప్పేసి ఎంఐటి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రకటించారనమాట. అంటే వాళ్ళు మందును కనుక్కోలేదు, లేదు ఇన్సులిన్ లాంటి మాత్రనే ఏమి కనుక్కోలేదు, కేవలం ఇది దాటించటానికి ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది అనేది ప్రకటన మాత్రమే వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు జనరల్గా ఇలాంటి ఒక సందర్భంలో ఇప్పుడు దీన్ని వాళ్ళు పెద్ద ఎత్తున దీన్ని ఇంకా ప్రయోగం చేసి ఇంకా దీన్ని క్లినికల్ ట్రయల్స్ చేసి మార్కెట్లోకి బయటికి రావాలనుకోండి, వాళ్ళకి ఇప్పుడు ఏం కావాలి? పెట్టుబడులు కావాలి. అంతే కదా, రీసెర్చ్ ఫర్దర్గా తీసుకెళ్ళాలి కదా మేడం. కమర్షియల్గా ఇప్పుడు ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి ఇది ప్రూవ్ చేస్తే గానీ అప్పుడు వాళ్ళు దాంట్లో మాత్ర తయారు చేసి తీసుకురావడానికి చాలా టైం పడుతుంది. కనీసం 10 ఏళ్ళు పైగా పడుతుంది. ఆ టెక్నాలజీని ప్రూవ్ అవ్వాలి. క్లినికల్ ట్రయల్స్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వరకు వచ్చితే కానీ మనకు అందుబాటులోకి రాదు. సో చూడండి ఇప్పుడు ఏమైంది, ఇలాంటి రీసెర్చ్లో ఇలాంటి టెక్నాలజీ వచ్చిందని న్యూస్ పేపర్లో వచ్చింది. ఇక్కడ ఏమవుతుందంటే డాక్టర్స్ ఎవరైతే రెగ్యులర్గా కష్టపడి డయాబెటీస్ పేషెంట్స్ని వైద్యం చేస్తూ వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుతూ బిజీగా ఉంటారో, ఇప్పుడు ఇలాంటి న్యూస్ చదివిన వారు ఆసక్తిగా డాక్టర్తో కూడా సార్ ఈ మందు వచ్చేసిందా సార్, ఎప్పుడు రాసిస్తారన్నారు అనుకోండి. ఓకే, ఒక పేషెంట్కి ఫస్ట్లో పేషెంట్కి డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అలా కాదండి అది వచ్చినప్పుడు చూద్దాం, ఇప్పుడు మీ మందులు ఇవి వాడుకుంటూ మీరు ఆరోగ్యంగా బాగున్నారు, మీరు పద్ధతిగా వాడుతున్న మందుల్ని మిస్ అవ్వకుండా మీరు ఏదైతే ఆల్రెడీ పద్ధతిగా డైట్ పాటిస్తున్నారో ఆ డైట్ని ఆచరిస్తూ మీరు ఏదైతే ఇప్పుడు వ్యాయామం అని యోగాని చేసుకుంటూ మీ హై షుగర్స్ని ఇప్పుడు మంచిగా కంట్రోల్లో పెట్టుకొని పద్ధతిగా పాటిస్తున్నారో ఇవన్నీ ఆచరిస్తూ ఉండండి. ఆ మందు అందుబాటులోకి వచ్చినప్పుడు ఒకవేళ అది మీకు అవసరం అయితే అప్పుడు ఆలోచిద్దామండి, బయలుదేరండి అని చెప్తారు డాక్టర్. ఒకరికి చెప్పారు, రెండో వారికి చెప్పారు, మూడో వారికి చెప్పారు, ఇప్పుడు 4వ వారికి అదే ఓపిక ఉంటుందా? ఉండదు. సో అక్కడ ఏమవుతుందంటే డాక్టర్ పేషెంట్స్ మధ్యన ఇలాంటి ప్రచారాల వల్ల డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి ప్రకటనలు గతంలో కూడా చూసాం. మనకు ఇండియాలో కూడా చాలా వరకు చాలా ఛానల్స్లో కూడా
ఒక ట్యాబ్లెట్ 5 రూపీస్, రోజుకు 3 పూట్ల 2 వేసుకోవాలి అని చెప్పేసి, ఇది వేసుకుంటే మీకు షుగర్ మటుమాయం, 300 ఉన్నా 400 ఉన్నా షుగర్ ఇంకా మీకు తిరిగి ఉండదని చెప్పేసి యాడ్స్ ప్రతి ఛానల్లో, టీవీ ఛానల్స్ లో వచ్చాయండి. తర్వాత 2006 లో ఒకటి ఓరల్ ఇన్సులిన్ అని 2005-6 లో ఆ టైం అది బెంగళూరు ఫార్మస్యూటికల్ కంపెనీ ఫస్ట్ టైం మనకు ఇండియాలోనే ఇన్సులిన్ మ్యానుఫ్యాక్చర్ చేసి, అంతకు ముందు ఇన్సులిన్ రేట్ ఎక్కువ ఉండేది. మనం కంప్లీట్ గా డెన్మార్క్ నుంచి దిగుమతి చేసేవాళ్ళం ఇన్సులిన్. సో వీళ్ళు ఇండియాలోనే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట, కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చింది. సో ఆ ఇన్సులిన్ కూడా అద్భుతం. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇన్సులిన్ ప్రైస్ కూడా తగ్గినాయి. ఇప్పుడు ఆ కంపెనీ తయారు చేసే ఇన్సులిన్ మనకు బ్రెజిల్కి కానీ అమెరికాకి కానీ చాలా దేశాలకు ఎగుమతి అవుతుంది. అంతేకాకుండా ఆ కంపెనీ మలేషియాలో కూడా ఇన్సులిన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా పెట్టింది అనమాట. కానీ బిగినింగ్ లో వీళ్ళు తీసుకొచ్చినప్పుడు ఇన్సులిన్ ని మేము ఓరల్ ఇన్సులిన్ కూడా తీసుకురాబోతున్నాము, రీసెర్చ్ భయంకరంగా జరుగుతుంది దీని మీద అని ప్రకటనలు కూడా చేశారు. సో కంపెనీ షేర్ మార్కెట్లు పెరిగింది. వీళ్ళు ఏదైతే ఇంజెక్టబుల్ ఇన్సులిన్ తీసుకొస్తున్నారో ఇది కూడా మంచి అందుబాటులోకి వచ్చింది. అంతా బాగానే ఉంది. కానీ ఏదైతే మేము ఇన్సులిన్ ఓరల్గా కూడా తీసుకురాబోతున్నాం అని చెప్పి దాదాపు 20 ఏళ్ల క్రితం ప్రకటన చేశారో, దానివల్ల ఏంటంటే అలజడులు వస్తాయి. డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ దెబ్బతింటూ ఉంటుంది. అప్పుడప్పుడు పేషెంట్స్ ఎక్కువ క్వశ్చన్స్ అడగటం, బిజీగా ఉన్నప్పుడు డాక్టర్స్ వాటిని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ ఓపిక్గా చేయాలి కదండి. అప్పుడు ఏమవుతుంది, ఏంది డాక్టర్ ప్రశ్న అడిగితే ఇలా చిరాకు పడ్డాడే అన్నట్టుగా అనుకుంటారు. మీకు నిజంగా ఆరోగ్యానికి సంబంధించిన అవసరాన్ని గురించి మీరు అడుగుంటే డాక్టర్ ఓపికగానే ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అంటే ఈ లెక్కన అసలు ఓరల్ గా వేసుకుని ఇన్సులిన్ రాలేదు ఇంతవరకు లేదు మేడం, ఇంతవరకు లేదు. ఓకే, ఇది న్యూస్ క్రియేట్ చేయడానికి లేదా ఆ పర్టికులర్ వాళ్ళు ఆ వ్యూవర్షిప్ ని పెంచుకోవటానికో లేదా వాట్ ఎవర్ బట్ ఇట్ వాజ్ నాట్ ఫర్ ఎ రియల్ డాక్టర్ కి అది యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ గా అయితే కాదండి. ఇట్ ఈస్ అన్ ఇన్ఫర్మేషన్, బట్ అందుబాటులో ఉన్నప్పుడే కదండి. ఇప్పుడు ఒక డాక్టర్గా ఇప్పుడు నేను మీకు ఎప్పుడు ఇస్తాను, అది ఇండియాలో ప్రిస్క్రిప్షన్కి వ్యాలిడ్గా డ్రగ్ లాంచ్ అయ్యి రిలీజ్ అయ్యి రెడీగా ఉన్నప్పుడు, ఫార్మసీలో ఉన్నప్పుడు నేను మీకు రాయగలుగుతాను. సో అట్లా అలజడులు అనమాట. సో ఇంతకుముందుగా నేను ఒక డ్రగ్ గురించి చెప్పాను. ఫైనల్గా ఈరోజు ఆ డ్రగ్ మార్కెట్లో లేదు. ఎంతో మంది పేషెంట్స్ అది కొనుక్కున్నారు ఆన్లైన్లో. సో వినటానికి మాత్రం 5 రూపాయలు మాత్రం అన్నారు, బట్ పూటకు 2, 3 పూట్ల 6 మాత్రలు. అండ్ సరేలే పోనీ ఆర్డర్ పెడదాం అనుకుంటే నువ్వు 3 నెలలకో లేదా 4 నెలలకో లేదా 4,000 రూపాయలు ఆర్డర్ ఉంటే గానీ పంపిరు మందు. సో వినేటప్పుడేమో 5 రూపాయలు ఒక మాత్ర అనేది వినపడుతుంది. కానీ చివరికి మీరు ఫోన్ చేశారు అనుకోండి, స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్ కి అది మినిమం 4,000 రూపాయలు ఆర్డర్ ఉంటే గానీ మేము పంపించమని చెప్పి ఒక మాట. తర్వాత ఏమన్నా తర్వాత మీ షుగర్ తగ్గకపోతే మీ పూర్తి మందులు మీ పూర్తి డబ్బు వెనక్కి అంటారు. ఆ వెనక్కి అనేటప్పుడు మరి మీరు ఇది పాటించారా అది పాటించారా తర్వాత. కాబట్టి అట్ట చేసి మొత్తానికి వాళ్ళు కొన్ని ఫోన్ కాల్స్ తర్వాత వాళ్ళు కాల్ చేయరు, పోతే పోయిన డబ్బులు అనుకొని పేషెంట్లు అనుకుంటారు. అలాగా కొన్ని వేలల్లో లక్షలలో పేషెంట్స్ ఈ రోజుకి రోజు మోసపోతున్నారు మేడం ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల. అంటే వాస్తవంగా ఇండియాలో ఏ మందు కంపెనీ కూడా మందుని ప్రకటన చేయకూడదు. వాస్తవంగా మీకు ఫలానా మెడిసిన్ ను ప్రకటన చేయకూడదండి డైరెక్ట్గా. బట్ కొన్ని మెడిసిన్స్ ఓటీసీ అని చెప్పేసి లైక్ పారాసిటమాల్ కానీ లేదా కొన్ని గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్స్ లేకంటే కొంచెం నొప్పి తగ్గటానికి స్ప్రే ఇలాంటివి ఒక పర్మిషన్తో వస్తాయి. వాటిని ఏదో కొంచెం ప్రకటన చేస్తున్నారు. బట్ యాక్చువల్గా మెడిసిన్స్ని ప్రకటన చేయకూడదు. ఆ లాలో ఉన్న లొసుగుల్ని చూసుకొని వీళ్ళు ఏదో ఒక రూపంలో ప్రకటనలు తయారు చేసుకొని షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కోసం, షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం వాళ్ళు ఇవి చేస్తూ ఉన్నారు. అండ్ 10 కోట్ల మంది జనాభా అండి, 10% మంది నమ్మితే అఫ్కోర్స్ నమ్మి ఉపయోగించిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి నిజంగా ఫలితం కనపడితే సంతోషం, వాడుకోండి. దానివల్ల ఏ లివర్కి కిడ్నీకి దుష్ఫలితాలు లేకుండా ఉంటే. బట్ మీరు వాడుతున్నారు, షుగర్ తగ్గలేదు, పైగా స్లోగా షుగర్ పెరుగుతోంది. గతంలో ఇచ్చిన డాక్టర్ మందుల్ని పక్కన పెట్టి మరి ఇవి వాడిన తర్వాత మీకు షుగర్ తగ్గి ఉండింటే సంతోషం. బట్ షుగర్ అలా తగ్గకుండా ఇంకా ఎక్కువ అవుతూ ఉంది. అటువంటిప్పుడు మీరు మళ్ళీ ఏమనుకుంటారు? మోసపోయిన ఫీలింగ్ ఒకటి, ప్లస్ మీ డయాబెటీస్ మీదనే మీకు చిరాకు విరక్తి వస్తుంది. సో ఎక్కడో తెలియకుండా దాన్ని అసంతృప్తి వాళ్ళంతలో వాళ్ళు అసంతృప్తి చెంది దాని తర్వాత వాళ్ళ హెల్త్ ని కూడా పాడు చేసుకుంటారు. 10 ఏళ్ళు కనీసం షుగర్స్ కంట్రోల్లో లేకుండా హై ఉంటే తర్వాత మైక్రో వాస్కులర్ కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. సో మీకు 4 రోజులు షుగర్ హై ఉన్నంత మాత్రాన ఏం జరగదు అక్కడ.
మినిమం 10 ఏళ్ళు పడుతుంది కాంప్లికేషన్ స్టార్ట్ అవటానికి. స్టార్ట్ అయిన తర్వాత ఇంకొక 5-10 ఏళ్ళు పడుతుంది అవి రిపోర్ట్స్లో కంప్లీట్గా బయటికి రావడానికి. ఆ తర్వాత మీరు మళ్ళీ రివర్స్ వెళ్ళలేరు. అక్కడ ఏదైతే కిడ్నీ డ్యామేజ్, హార్ట్ డ్యామేజ్, లివర్ డ్యామేజ్, ఐ డ్యామేజ్ జరుగుతుందో అది రివర్స్ రాదు, అది ఇంకా ప్రోగ్రెస్ అయిపోతుంది. మహా అంటే దాన్ని మనం ప్రోగ్రెస్ని అరెస్ట్ మాత్రమే చేయగలుగుతాం. సో ఫైనల్గా టు కన్క్లూడ్, దయచేసి మీరు ఎటువంటి కొత్త ప్రయత్నాలు చేయాలనుకున్నా మీ డాక్టర్కు చెప్పి సంప్రదించి దీన్ని కావాలంటే ప్యారలల్గా గాను లేకుంటే డాక్టర్ పర్మిషన్ ఇస్తే సబ్స్టిట్యూట్ గాను మీరు ట్రై చేయండి. బట్ ఆఫ్టర్ ఇదంతా విన్న తర్వాత నాకు ఒక్క క్వశ్చన్ అడగాలండి సార్, అంటే ఓరల్గా ఇన్సులిన్ వచ్చే అవకాశం ఉందంటారా ఫ్యూచర్లో? ఉండొచ్చు, మనం నమ్ముతున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో అద్భుతాలు జరిగాయి. 120 ఏళ్ల క్రితం ఒకరికి షుగర్ వస్తే నెక్స్ట్ డెత్తే. తర్వాత 1920-21లో అద్భుతంగా ఇన్సులిన్ అనేది కనుక్కున్నారు కెనడాలో. అండ్ దాన్ని అద్భుతంగా లక్కీగా కమర్షియల్ ప్రోడక్ట్గా దాన్ని, అంటే నా ఉద్దేశం ఏంటంటే మాస్ ప్రొడక్షన్ చేయగలిగారు. ఏదో ఒకరికి 10 మందికి 20 మందికి లాగా కాదు, దాన్ని ఇండస్ట్రియలైజేషన్ లాగా దాన్ని అందరికి అందుబాటులోకి తీసుకురాగలిగారు. తర్వాత ఎన్నో వేల లక్షల మంది ప్రాణాలు కాపాడారు, బాగుంది. ఆ తర్వాత ఒక్కొక్క మాత్రలు కనుక్కున్నారు. ఫస్ట్ కనుక్కునేది ఇన్సులినే 1920s. తర్వాత 1950s, 60s, 70s, 80sలో ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ వస్తూ వచ్చాయి. కాబట్టి ఇన్సులిన్ అవసరం కూడా తగ్గింది. బట్ మళ్ళీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ టైప్ ఆఫ్ డయాబెటీస్ని పట్టి వాళ్ళ షుగర్స్ కానీ మాత్రలు వినియోగించినప్పటికీ కూడా కంట్రోల్లో కానప్పటికీ, లేదా వాళ్ళ బాడీలో ఇన్సులిన్ ఉత్పాదన లేనప్పుడు కానీ మళ్ళీ ఫైనల్గా ఇన్సులిన్ అవసరం ఉంటే ఇన్సులిన్ కూడా ఇస్తున్నాం. అండ్ ఇన్సులిన్ కూడా అప్పట్లో లాగా పెద్ద పెద్ద సూదులు కాదు, అసలు కంటికి కూడా కనపడని చాలా ఈజీగా తీసుకోగలిగినవి, పేషెంట్ వాళ్ళంతా వాళ్ళే తీసుకోవచ్చు, చాలా కంఫర్టబుల్గా ఉండేవి వచ్చినాయి. అండ్ షుగర్ టెస్టింగ్ ఒకప్పుడు ఎంత కష్టం అయ్యేది. ఇప్పుడు ఇంట్లో సొంతంగా ఒక చుక్క బ్లడ్ ఆడు పడేస్తే అది ఇస్తుంది, లేదా బ్లడ్ కూడా లేకుండా ఈ రోజు మన సెన్సార్స్ వాడుకుంటున్నాం. హై షుగర్ పేషెంట్స్ ని గతంలో ఐసీయూలో అడ్మిట్ చేసేవాళ్ళం 15 ఏళ్ల క్రితం. ఈ రోజు అడ్మిషన్ లేకుండా ఎంత వరకు కూడా వీలైనంత వరకు అడ్మిట్ చేయకుండా మనం వైద్యం చేయగలుగుతున్నాం. డే మొత్తం షుగర్స్ ఫ్లక్చువేషన్స్ ని ఐడెంటిఫై చేసి ఆ ఫ్లక్చువేషన్స్ కాకుండా మనం వైద్యం చేయగలుగుతున్నాం. కాబట్టి ఇవన్నీ టెక్నాలజీ అద్భుతం అవుతుంది అండ్ మేము కూడా వాటిని వినియోగించుకుంటున్నాం. పేషెంట్స్ కూడా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఇది నెక్స్ట్ జెన్ అనమాట. బట్ ఇది వినియోగంలో ఉన్న తర్వాతే కదండి దానికి వెళ్తాము. ఏదో రాబోతుంది అని చెప్పి నువ్వు ఈ రోజు వాడాల్సిన మందును వాడక అది రిలీజ్ అయినాక నేను అదే వాడుకుంటానని చెప్పేసి ఈ రోజు దీన్ని మిస్ చేసాం అనుకోండి, అక్కడ దాకా ఎలా ప్రయాణించాలి? ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. నేను ఎవరిని విమర్శించాలనేది నా ఉద్దేశం కాదు. బట్ యాజ్ ఏ షుగర్ పర్సన్గా మీరు షుగర్ పేషెంట్ కాకండి. షుగర్ పర్సన్గా ఉండటానికి అవసరమైన వైద్యాన్ని వాడండి. ఎప్పుడైతే షుగర్స్ కంట్రోల్ తప్పుతుందో తర్వాత మీరు రేపు పేషెంట్ అవుతారు. అండ్ యాజ్ డాక్టర్ అది మీ రెస్పాన్సిబిలిటీ కూడా, మీ రెస్పాన్సిబిలిటీ మీరు కరెక్ట్గా నిర్వహిస్తున్నారు, దాంట్లో డౌటే లేదు. బట్ నిజంగా ఇక్కడ చాలామంది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, ఒక ప్రొసీజర్ అనేది జరిగింది 1920s నుంచి, ఇన్సులిన్ దగ్గర నుంచి ట్యాబ్లెట్స్ ప్రతిదీ కూడా ఏది నిజంగా పేషెంట్స్ పైన కరెక్ట్గా పనిచేస్తుంది అన్నీ చూసి డాక్టర్స్ కూడా దాని గురించి బాగా తెలుసుకొని అప్పుడే ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీ డాక్టర్సే చెప్తారు వాడమని, ఏదైనా వస్తే కూడా మార్కెట్లో. బట్ దానికన్నా ముందే ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలని ఏదైనా ప్రచారంలో ఉన్నా మీరు దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేయడమే మంచిది. ఎందుకు అనంటే మీ డాక్టర్ ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తున్న వారికి మీ షుగర్ లెవెల్స్ ఎట్లుంటాయి, మీ బాడీలో ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి అండ్ మీ ఆర్గన్స్ ఎట్లా నడుస్తున్నాయి, వాటిపైన ఎఫెక్ట్ పడకుండా మీ షుగర్ని ఏ విధంగా కంట్రోల్లో పెట్టాలి, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి బాగా తెలుసు. మీ ఆర్గన్స్ని మీ చేతులారా పాడు చేసుకోకండి. సో ఇలాంటివి మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయకండి. అండ్ ఒకవేళ మీకు అలాంటి ఆశ ఏదైనా కోరిక పుడితే కూడా మీ డాక్టర్స్తో ఒకసారి మాట్లాడండి. దెన్ వాళ్ళు ఏం చెప్పాలో అది చెప్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. ఇలాంటి చాలా అపోహలు, ఇలాంటి చాలా ప్రమోషన్స్ మార్కెట్లో తిరగడం వల్ల చాలామందికి నష్టం జరుగుతుంది. దాన్ని ఆపే ప్రయత్నంలో మీరు ఒక అడుగు ముందేసి మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్స్ అలాట్.